ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసాము, లైట్గా కొంచెం గ్యాప్ తీసుకొని బీట్రూట్ ఇది ఒక టీ కాఫీ తాగినప్పుడు మీకు ఎలా టేస్ట్గా ఉంటుంది అలా అంటుంటారు, కానీ ఇది అంత టేస్ట్ ఉండదు. కానీ టీ కాఫీ 4 గంటలకో లేకపోతే పొద్దున్నే తాగలేదంటే మీకు తలనొప్పిగా ఉంటుంది. ఇది లేకపోతే మీకు తలనొప్పి అనిపించదు. మిత్రులారా, ఇది తాగినా పుచ్చకాయ బీట్రూట్ తాగినా మన బ్లడ్లో దేహం కలిసిపోతుంది. అలాగే టీ తాగినా దేహం కలిసిపోతుంది, బ్లడ్లో కలుస్తుంది. అలాగే ఆల్కహాల్ తాగినా బ్లడ్లో కలిసిపోతుంది. కానీ ఏది వెళ్ళి ఏం పని చేస్తుంది అనేది మీకు ఆ మాత్రం తెలుసుకోండి. నేను అనేది మీరు పెద్ద జ్ఞానం. మేమైతే డాక్టర్ కాదు, మేమందరం ఆమె యాక్టర్స్. అందుకని ఏది తాగినా బ్లడ్లో కలిసిపోతుంది. అదే ఆల్కహాల్ గుట్టకాయ వేసుకొని ఆ రసాన్ని మింగుతున్నా బ్లడ్లో కలిసిపోతుంది. అనుసాన్ని ఇక్కడ పెట్టుకుంటారు, ఆ రసం అంతా లోపలికి వెళ్తుంది. అంటే అన్ని దేహంలో ఇములుతున్నాయి అనమాట. ఇది ఏమైనా టెస్ట్ పిన్నా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్కహాల్లో వాళ్ళు ఏం కలుపుతున్నారు, ఆల్కహాల్ ఏం తయారు చేసారో ఏం చూడలేదు. అందుకని నా మిత్రులారా, అలాగే కూల్ డ్రింక్స్ ఇప్పుడు తయారు చేసింది, దాన్ని అంతా కెమికల్ తోటి రాసింది, అది బ్లడ్లోకి వెళ్తుంది. దాని తయారు ఐస్లో పెట్టుకుని సమ్మర్లో ఎక్కువ తాగుతున్నారు. కూల్ డ్రింక్స్ అదే డేంజరు, ఆల్కహాల్ డేంజరు, పాన్ బరాకలు గుట్కాలు డేంజరు, టీ కాఫీలు డేంజరు, మసాలాలు నూనెలో వేపిన ఐటమ్స్ డేంజరు. ఇది బజ్జీలు, బోండాలు, పునుగులు, అవి కూడా దేహంలో కలుస్తుంది. అవి కూడా దేహంలో కలుస్తుంది అనమాట. దానిలో తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు చాలామంది కూడా పునుగులు, ఈ బజ్జీలు ఏంటంటే నూనెలో బాగా ఉడకబెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఇంకో రోజు కూడా దాన్నే చేస్తుంటారు, రిపీట్ చేస్తుంటారు ఆయిల్లో. అది అలాంటిది చాలా హానికరమని మన రాజుగారు చెబుతుంటారు అనమాట. నా మిత్రులారా, ఈ ప్రపంచంలో చూడండి, మీరు ప్రతిదాన్ని మేము చెప్పడం అని కాదు, ప్రతిదాన్ని గమనించండి. పొద్దు లేచిన కాడ నుంచి అన్ని నూనెలు వేపిన ఐటమ్సే తింటూ వాటితోటి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. లోపలికి వెళ్ళి వాటి ద్వారా ఏమి మనకి హామీ జరుగుతుంది అనే దాన్ని మీరు గమనించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు యవనంలో ఆరోగ్యం ఉన్న టైంలో ఇవన్నీ మీకేం తెలియవు, కానీ కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత బండి బోరుకు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే అన్ని ఒకటి ఓపెన్ చేసినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ మీకు బయటకు వస్తాయి. ఒకే ప్రాబ్లం బయటకు వచ్చినప్పుడు మీకు అమ్మా ఇప్పుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. నా మిత్రులారా, మీ బండి షెడ్డు బోరుకెళ్ళక ముందే మీరు అలర్ట్గా ఉండండి. షెడ్డుకి వెళ్ళిందా మీ బండి, మీ చేతుల్లో లేదు, డాక్టర్ చేతుల్లో ఉంటుంది, మెడిసిన్ చేతుల్లో ఉంటుంది, మీ చేతుల్లో ఉండదు. మెడిసిన్ వేసుకోకపోతే ప్రాబ్లం. అప్పుడు చెప్పాం కదా, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఒక ట్యాబ్లెట్ ఒకటి, లంచ్కి ఒకటి, పొడుకునేటప్పుడు ఒకటి, ఇంకా ట్యాబ్లెట్ లెక్కేసుకోవాలి. మీరు తల దగ్గర పెట్టుకోవాలి, ట్యాబ్లెట్లని తల దగ్గర పెట్టుకొని ఇదేయానికి ఒకటి, షుగర్కి ఒకటి, బీపీకి ఒకటి, టెన్షన్కి ఒకటి, అన్నం అరగపోతే ఒక చిన్న తాగటం, ఇది ఒకటి. మీరు బోరుకి వెళ్ళిందని షెడ్ బోరుకి వెళ్ళింది అనుకో, బండి షెడ్లోకి వెళ్ళిందని డాక్టర్కి ఇచ్చారా, లిస్ట్ ఇచ్చేస్తాడు. అని తింటేనే నువ్వు, ఇది తాగితేనే నువ్వు, లేదా నీకు నిద్ర పట్టదు, నీకు టెన్షన్ వచ్చేస్తే చూసుకున్నాం. మిత్రులారా, బోరుకి వెళ్ళక ముందే అలర్ట్గా ఉండండి, ఆనందంగా ఉండి ఆరోగ్యంగా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.